నమస్తే అండి. ఈ విద్యా వ్యవస్థలో రీసెంట్‌గా వచ్చిన చాలా మార్పులు విద్యార్థుల్ని విపరీతంగా ప్రార్థనకు గురిచేస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే సమాజం తాలూకా మితిమీరిన ఆశ. ఈ మితిమీరిన ఆశని ఫుల్‌ఫిల్ చేయడానికి అటు విద్యార్థులు, ఇటు విద్యా వ్యవస్థలు, దానిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ప్రైవేటు, గవర్నమెంట్ అని తేడా లేకుండా నలిగిపోతున్నారు. చాలా మానసికంగా చాలా హింసని ఫీల్ అవుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే స్టూడెంట్స్‌లో ఒక నిర్లిప్తమైన భావన కనిపిస్తూ ఉంది. శ్రద్ధని కనపరిచే స్థితిలో లేరు ప్రెజెంట్. ఎందుకంటే చాలా హెక్టిక్‌గా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో షెడ్యూల్స్. తీరికనేదే లేకుండా కష్టపడుతున్నారు ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థలు కూడాను, అలాగే విద్యార్థులు కూడాను. ఒక మెషిన్స్ లాగా నిరంతరం చదువు, ట్యూషను, మళ్ళీ చదువు, మళ్ళీ చదువు. ఎంతని చదువుతారండి? ఆ బాల్యాన్ని ఎంజాయ్ చేసే స్థితిలో లేరు. అసలు ఈ చదువుకి, ఆ చేసే ఉద్యోగానికి తర్వాత సంబంధమే ఉండటం లేదు. మరి దేనికోసం ఈ చదువు? అసలు నేర్చుకోవాల్సిందేంటి? స్కూల్స్‌లో చెప్తుందేంటి? నిజ జీవితంలో దాని తాలూకు ఉపయోగం ఎంతవరకు ఉంది? అసలు నిజ జీవితంలో ఉపయోగపడుతుందా ఈ చదువు? అన్నట్టుగా ఆ సిలబస్‌లో ఉంటూ ఉన్నాయి. కొన్ని చాప్టర్స్. ఆ చాప్టర్స్‌తో అసలు నిజ జీవితానికి ఏంటి సంబంధమో ఇప్పటికి కూడా అర్థమవని విషయం. ఇలాంటి సిలబస్‌నంతా నెత్తినేసి సిలబస్ తగ్గిస్తాము అని చెప్తూనే ఎక్కువ సిలబస్ నెత్తి మీద రుద్దేయటం వల్ల పాపం అందరూ కూడా దాంతో ఇబ్బంది పడుతున్నారు. మేధావులైన ఈ సిలబస్ తయారీకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఒకసారి పునరాలోచన చేయాలి. రిలేటెడ్ సిలబస్ని పెడితే అటు విద్యార్థికి, ఇటు ఉపాధ్యాయుడికి, ఇటు విద్యా సంస్థలకు కూడాను ఆరోగ్యదాయకంగా ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ.